హలో ట్రేడర్స్, నమస్తే. వెల్కమ్ టు కేసెస్ ట్రేడింగ్ ఛానల్. అయితే మీరు ఫండమెంటల్ అనాలిసిస్లో పార్ట్ 1లో మనం వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకున్నాం, రేషియోస్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? వాల్యూ ఇన్వెస్టింగ్, రేషియోస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి చెప్తాను గైస్. ఓకేనా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి చెప్తానన్నా. ఓకేనా? అయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మనకి 3 ఉంటాయి. ఓకేనా? ప్రతి కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో 3 ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే ఫస్ట్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అయితే ఈ వీడియోలో మనం బ్యాలెన్స్ షీట్ గురించి ఫుల్గా కవర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రెండు కలిపిసే చెప్తాను, ఇంకా ల్యాగ్ చేయను. ఎందుకంటే ఈ 3 కలపలేదంటే ఈ 3 కలిపితే మినిమం వీడియో లెంత్ 1 అవర్ పట్టేస్తుంది. 1 అవర్ ఎవరు చూస్తారు చెప్పండి? 20-30 మినిట్స్ చూడడానికి చిరాకు వస్తుంది. అందుకే ఈ 2 ఇంక్లూడ్ చేయలేదు, లేదంటే 2 ఇంక్లూడ్ చేద్దాను. ఓకేనా? అయితే ఈ వీడియోలో మనం బ్యాలెన్స్ షీట్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా లాగా చేద్దాం. ఓకేనా? బిగినర్స్ కూడా అర్థమవుతుంది అన్న. అసలు ఫైనాన్స్ గురించి తెలీదు, అసలు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎందుకు నేను 10th ఫెయిలు అనుకున్న వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోకి రావచ్చు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. నేను చాలా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ పెట్టి చూడండి. మీరు అసలు చదువుకోలేదు అన్నా కూడా అర్థమవుతుంది, కానీ కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అలాంటి వాళ్ళు అయితే. లేదంటే బిగినర్స్ అందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీగా నేను చెప్తాను. నా ఎఫర్ట్ మీకు నచ్చితే కొంచెం ప్లీజ్ అని లైక్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేయండి అన్న, కమెంట్ చేయండి, అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి అన్న. సపోర్ట్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా బాగా చేస్తాను, ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మనకి 3 ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఒకటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటి. ఈ 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాలెండర్ ఇయర్ గురించి అండ్ ఫైనాన్షియల్ ఇయర్ గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఓకేనా? క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? క్యాలెండర్ ఇయర్ అంటే ఇప్పుడు మన క్యాలెండర్ ఉంటుంది కదా, జనవరి టు డిసెంబర్, ఇది ఒక ఇయర్. ఇలాగా ఇది క్యాలెండర్ ఇయర్ అన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి అంటే 1st ఏప్రిల్, సపోజ్ ఇప్పుడు చూసుకుంటే 1st ఏప్రిల్ 2024 నుంచి 31st మార్చ్ ఆఫ్ 2025, ఇది ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. ప్రతి కంపెనీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఈ అంటే 1st ఏప్రిల్ 2024 నుంచి 31st మార్చ్ ఆఫ్ 2025 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. మనలాగా జనవరి టు డిసెంబర్ ఆ ఇయర్ కాకుండా ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే కంపెనీ. ఓకేనా? కానీ ఒక అమెరికా తీసుకుంటే అమెరికాలో మటుకు క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. కానీ ఇండియాలో మటుకు క్యాలెండర్ ఇయర్ సపరేట్గా, ఫైనాన్షియల్ ఇయర్ సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? మనకి డిఫరెన్స్ అర్థమైంది కదా, ఫైనాన్షియల్ ఇయర్కినా క్యాలెండర్ ఇయర్కినా. ఓకేనా? ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st ఏప్రిల్ 2024 నుంచి 31st మార్చ్ ఆఫ్ 2025. అదే వేరేలా అనుకుంటే 1st ఏప్రిల్ 2023, అంటే దీని ముందు ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, 1st ఏప్రిల్ 2023 నుంచి 31st మార్చ్ ఆఫ్ 2024, ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? ఇదన్న ఫైనాన్షియల్ ఇయర్ గురించి ఇది మాట. కానీ డిఫరెన్స్ అర్థమైంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ గురించి, క్యాలెండర్ ఇయర్ గురించి. ఓకే, దీని తర్వాత మనం వెళ్ళాల్సింది ఫైనాన్షియల్ ఇయర్లో 4 క్వార్టర్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? ఫైనాన్షియల్ ఇయర్ 4 క్వార్టర్స్గా డివైడ్ అవుతుంది అన్నమాట. Q1, Q2, Q3, Q4, దాన్ని Q1, Q2, Q3, Q4 అని అంటాం అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ అనేది 4 క్వార్టర్స్గా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క క్వార్టర్ ఎన్ని మంత్స్ అంటే 3 మంత్స్. ఓకేనా? టోటల్గా 12 మంత్స్ కదా, ఒక్కొక్క క్వార్టర్ 3 మంత్స్గా డివైడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? Q1, Q2, Q3, Q4. ఓకేనా? Q1 అనేది 1st ఏప్రిల్ టు 30 జూన్, Q2 అనేది 1st జూలై టు 30 సెప్టెంబర్, Q3 అనేది 1st అక్టోబర్ టు 31st డిసెంబర్, Q4 అనేది 1st జనవరి టు 31st మార్చ్, ఇలా అన్నమాట. 12 మంత్స్ అనేది 4 క్వార్టర్స్గా డివైడ్ అవుతుంది. దాన్నే Q1, Q2, Q3, Q4 అని అంటాం అన్నమాట. ఓకే కదా, అర్థమైంది కదా. దీని తర్వాత
మనకి కంపెనీ అనేది ప్రతి క్వార్టర్కి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, ప్రతి కంపెనీ కూడా ప్రతి క్వార్టర్కి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు కూడా మనం చూసుకోవచ్చు, అనలైజ్ చేయొచ్చు మాట. అంటే ప్రతి క్వార్టర్కి ఆ ఏదైనా మనం కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే మనం ఆ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనలైజ్ చేయొచ్చు మాట. అంటే ఈ క్వార్టర్లో ఎలాగ ఉంది అని చెప్పి మనం అనలైజ్ చేయొచ్చు మాట. ఓకేనా, అప్పుడు ఏవైనా నెగిటివ్ వస్తే మనకి డిప్ కూడా వస్తుంది. మనకి షేర్ ప్రైస్లో ఫాల్ కూడా వస్తుంది. ఆ ఫాల్లో కూడా నీకు ఇంకా నమ్మకం ఉంటే ఆ డిప్లోనే ఇంకా ఎక్కువ పర్చేస్ చేయొచ్చు. అవన్నీ మీకు తర్వాత ఇన్వెస్ట్మెంట్లో చెప్తాను. ఓకేనా, ఇది గైస్. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ అనేది 4 క్వార్టర్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి. ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో 3 ఉంటాయి: బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. దీని తర్వాత క్యాలెండర్ ఇయర్కి ఫైనాన్షియల్ ఇయర్కి డిఫరెన్స్ చెప్పాను. దీని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అనేది 4 క్వార్టర్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా, మన కంపెనీ అనేది ప్రతి క్వార్టర్కి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. దీని తర్వాత వచ్చేది గోల్డెన్ రూల్ ఏంటి అంటే, మనం ఏదైనా కంపెనీ అనాలిసిస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేస్తున్నాం అన్నప్పుడు మినిమం మనం పాస్ట్ 5 ఇయర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనలైజ్ చేస్తే మనకి బాగుంటుంది. ఓకేనా, మనకి గుడ్ అనాలిసిస్గా ఉంటుంది అన్నమాట. మనకి మినిమం 5 ఇయర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకుంటే మనం కంపెనీ బాగా అనాలిసిస్ చేసినట్లు అనిపిస్తుంది. ఓకేనా గైస్, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికన్నా ముందు మీకు స్టాండ్ అలోన్, కన్సాలిడేటెడ్ అంటే ఏంటో డిఫరెన్స్ చెప్తాను. ఏమీ లేదు, చాలా సింపుల్. మీరు నోట్స్ కూడా రాశాను, వెయిట్ చేయండి, నోట్స్ కూడా ఓపెన్ చేసి చెప్తాను మీకు. ఈవెన్ పాయింట్స్ మర్చిపోతానని చెప్పి మీకోసం నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను నేను. ఆ నోట్స్లోనే చూసి చెప్తాను మీకు. అయితే బ్యాలెన్స్ షీట్లోని కన్సాలిడేటెడ్కి స్టాండ్ అలోన్కి మీనింగ్ చెప్తాను చూడండి. స్టాండ్ అలోన్ అంటే ఇండివిజువల్ కంపెనీ అన్నమాట, ఒక కంపెనీ మాత్రం. సపోజ్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుందాం. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మనం రిలయన్స్ ఇండస్ట్రీ తీసుకుందాం. అవండి, సపోజ్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ తీసుకుందాం. ఓకేనా, రిలయన్స్ ఇండస్ట్రీలో తీసుకుంటే మనకి రిలయన్స్ ఇండస్ట్రీ ఒక కంపెనీలోనే చాలా సబ్సిడీస్ ఉంటాయి. అంటే ఈ కంపెనీ ద్వారా ఇంకొన్ని కంపెనీస్ మనం రన్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, అదే సబ్సిడీస్ మాట. ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీ కూడా వస్తుంది. సపోజ్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ సబ్సిడీస్ ఏంటంటే జియో పేమెంట్స్. ఓకేనా, మనకి జియో పేమెంట్స్ ఉంది, మళ్ళీ ఏమిటి జియో సేవ అని ఉంది, మళ్ళీ జియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఏమిటి రిలయన్స్ రీటైల్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఏదైతే ఇప్పుడు ఈ కంపెనీలో వచ్చిన ఈ రిలయన్స్ ఇండస్ట్రీలో ఇవన్నీ సబ్సిడీస్ మాట, సబ్ కంపెనీస్ అనుకోండి. ఈ మెయిన్ కంపెనీలో సబ్ కంపెనీస్, ఇది కన్సాలిడేటెడ్లోకి వస్తుంది. అదే స్టాండ్ అలోన్ అనుకోండి, సింగిల్ కంపెనీ. ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీ ఉందనుకో, రిలయన్స్ ఇండస్ట్రీది సపరేట్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ కంపెనీ బ్యాలెన్స్ షీటే చదువుతాం అన్నమాట. కన్సాలిడేట్ అంటే ఇవన్నీ కంపెనీస్ కూడా కలుపుతాయండి. ఈ కంపెనీ అదే ప్రాఫిట్స్, లాస్ అన్నీ కూడా ఇందులో కలుపుతాం అన్నమాట రిలయన్స్ ఇండస్ట్రీలో. అది కన్సాలిడేటెడ్. మనం ఏం చూస్తామంటే మనం కన్సాలిడేటెడ్ ప్రిఫర్ చేస్తాం. ఓకేనా, కన్సాలిడేటెడ్ చూస్తాం. ఎందుకంటే ఈ మిగతా సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్న కంపెనీస్ కాదు, అవి చాలా పెద్ద కంపెనీస్, కోట్లలో బిజినెస్ ఉంటుంది. ఏ కంపెనీ లాస్ ప్రాఫిట్ వచ్చినా వేరే కంపెనీ మేనేజ్ చేసుకోగలదు. కాబట్టి మనం కన్సాలిడేటెడే చూస్తాం. ఓకేనా, ఇప్పుడు కంపెనీ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు screener.in వెబ్సైట్లోకి వెళ్ళండి. సపోజ్ ఒక కంపెనీస్ వచ్చాను. సపోజ్ నేను ఇప్పుడు టాటా చూస్తాను. టాటా మోటార్స్లోకి వెళ్దాం. ఓకేనా, టాటా మోటార్స్ వచ్చింది కదా. టాటా మోటార్స్లో ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంది. ఓకేనా, చూసారు కదా. మనం ఇందులో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మనకి ఇక్కడే మనకి ఇంపార్టెంట్ అన్నీ వస్తాయి. ఈక్విటీ, రిజర్వ్స్, బారోయింగ్, అదర్ లయబిలిటీస్, టోటల్ లయబిలిటీస్, ఇవన్నీ ఇక్కడే మనకి బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. మీకు డీటెయిల్గా కావాలి అంటే డాక్యుమెంట్స్లోకి వెళ్ళాక ఇక్కడ చూసారు కదా, ఫైనాన్షియల్ ఇయర్ 2024, ఫైనాన్షియల్ ఇయర్ 2023, ఫైనాన్షియల్ ఇయర్ 2024లో క్రియేట్ చేయండి. ఇది నొక్కండి.
ఫైనాన్షియల్ ఇయర్ 2024లోకి వచ్చినాక మీరు ఇలా కిందకి వెళ్తే మీకు ఇండెక్స్ ఉంటుంది. మీకు ఇక్కడ ఇండెక్స్ ఉంటుంది. ఇక్కడ చూసారా ఇండెక్స్ అని చూసారా? ఇక్కడ ఇండెక్స్లో ఇక్కడ మీరు చూడండి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్. మీకు ఇక్కడ జూమ్ చేస్తాను ఆగండి. మీరు ఇక్కడ చూసుకుంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్, స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్స్. మీకు చెప్పాను కదా ఇందాకలా కన్సాలిడేటెడ్ ఒకటి, స్టాండ్ అలోన్ ఒకటి అని. మన కన్సాలిడేటెడ్ చూస్తాం. అంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్స్ పేజ్ నెంబర్ ఎంత 262. ఓకేనా? వీళ్ళు ఇండెక్స్ ఇంకా మనకి డీటెయిల్గా ఉండదు కానీ ఇంకా డీటెయిల్గా ఇస్తారు చాలామంది. ఓకేనా? ఇక్కడ ఎంత పేజ్ నెంబర్ ఎంత ఉంది 262 కదా. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ 262లోకి వెళ్దాం మనం. 262 ఇది 262. అక్కడి నుంచి మనకి అన్నీ ఉన్నాయి, సోదంతా ఉంది. మనకి సోదంతా అవసరం లేదు. అయితే ఇప్పుడు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చాం మనం. పేజ్ నెంబర్ ఎంత 281లో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఉందన్నమాట మనకి. ఓకేనా? కన్సాలిడేషన్ బ్యాలెన్స్ షీట్ ఇది ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్ గైస్. ఈ స్క్రీనర్లో మనం చూసాం కదా, ఈ స్క్రీనర్లో బ్యాలెన్స్ షీట్ అనేది మనకి అవసరమైనవన్నీ తీసిస్తాడనమాట ఆడే. ఇది ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్ అన్నమాట. ఇది ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ఇది ఒరిజినల్ బ్యాలెన్స్ షీట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది బ్యాలెన్స్ షీట్. దాని తర్వాత చూసుకుంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ఓకేనా? ఇది మనకు బ్యాలెన్స్ షీట్. కన్సాలిడేటెడ్ స్టాండ్ అలోన్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. కన్సాలిడేట్ అంటే సింగిల్ కంపెనీది, ఆ కంపెనీ. స్టాండ్ అలోన్ అంటే సింగిల్ కంపెనీది. కన్సాలిడేటెడ్ అంటే ఆ కంపెనీ సబ్సిడీస్ కూడా కలిపేసి ఉంటాయి మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఓకేనా? మనం కన్సాలిడేటెడ్ ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడదాం. బ్యాలెన్స్ షీట్ అనేది మనకి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ అనేది మనకి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి యాసెట్స్, ఇంకోటి ఏమొచ్చి ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఒకటి యాసెట్స్, ఇంకోటి ఈక్విటీ అండ్ లయబిలిటీ. యాసెట్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఆస్తులు, అవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. మామూలుగా చెప్తాను చూడండి. యాసెట్స్ అంటే ఆస్తులు, ఈక్విటీ లయబిలిటీస్ అంటే అప్పులు అనుకోండి. ఓకేనా? ఇది బ్యాలెన్స్ షీట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే ఇంకోటి ఫస్ట్ యాసెట్స్. ఓకేనా? యాసెట్స్, దీని తర్వాత కిందకు వస్తే ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఓకేనా? మనం బ్యాలెన్స్ షీట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? ఏంటి? యాసెట్స్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఓకేనా? యాసెట్స్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే కరెంట్కి నాన్ కరెంట్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. కరెంట్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అనేది మనం ఇంకోలా కూడా అనొచ్చు. ఏంటంటే షార్ట్ టర్మ్ అని కూడా అంటొచ్చు. షార్ట్ టర్మ్ యాసెట్స్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్ ఏంటంటే లెస్ దాన్ 1 ఇయర్. ఓకేనా? 1 ఇయర్ కన్నా తక్కువ ఉండేవన్నీ కరెంట్ ఆర్ షార్ట్ టర్మ్లోకి వస్తాయి. ఓకేనా? 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉండేవన్నింటిని కూడా మనం నాన్ కరెంట్ ఆర్ లాంగ్ టర్మ్ అంటాం. ఓకేనా? దీని మీనింగ్ అర్థమైంది కదా. కరెంట్కి లాంగ్ టర్మ్కి మీనింగ్ అర్థమైంది కదా. కరెంట్కి నాన్ కరెంట్కి మీనింగ్ అర్థమైంది కదా. కరెంట్ అంటే 1 ఇయర్ కన్నా తక్కువ ఉండేది కరెంట్ అంటాం. నాన్ కరెంట్ అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉండేది నాన్ కరెంట్ అంటాం. జనరల్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే చూసారా, నాన్ కరెంట్ యాసెట్స్, కరెంట్ యాసెట్స్. నాన్ కరెంట్ యాసెట్స్ అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్న ఆస్తుల్ని మనం నాన్ కరెంట్ యాసెట్స్ అంటాం. కరెంట్ యాసెట్స్ అంటే 1 ఇయర్ కన్నా తక్కువ ఉండేవి మనం నాన్ కరెంట్ యాసెట్స్ అంటాం. అలాగే ఈక్విటీ అండ్ లయబిలిటీస్ కూడా. ఈక్విటీ చూసారు కదా. ఈక్విటీ అంటే మనం మీకు చెప్తాను. లయబిలిటీస్ ఇంకో నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ అంటే ఈ సంవత్సరం ఉన్న మనకు అప్పులు, ఇవన్నీ కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఇంకా ఒక 5 ఇయర్స్ వరకు కట్టొచ్చు, బారోయింగ్స్, లోన్ తీసుకున్నాం అలాగా, అవన్నీ కూడా 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉండేవన్నీ కూడా నాన్ కరెంట్ లయబిలిటీస్లోకి వస్తాయి. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు ఒక బ్యాలెన్స్ షీట్ మనం ఈ screener.inలోకి వెళ్ళి ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఈక్విటీ, క్యాపిటల్, రిజర్వ్స్, బారోయింగ్స్, అదర్ లయబిలిటీస్, ఇక మనం అన్నీ వచ్చేసాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్విటీలోకి వెళ్దాం.
ఓకేనా. ఈక్విటీలో మనకి ఏంటంటే ఈక్విటీ, కరెంట్ లయబిలిటీస్, ఈక్విటీ, కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్. ఓకేనా, ఇవి ఉంటాయి. అంటే నాన్ కరెంట్ లయబిలిటీస్ ఫస్ట్ ఉంది, ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ సెకండ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం యాసెట్స్లోకి వెళ్దాం. మనకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది గాయస్. ఏ స్టేట్మెంట్ అంటే అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్ అంటారు. ఇది ఎందుకు కూడా మీకు ఫస్ట్ ఇవన్నీ అసెట్స్ అంటే ఏంటి, ఈక్విటీస్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి మొత్తం అర్థం చేసినాక మీకు ఈ స్టేట్మెంట్ గురించి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్స్ గురించి వద్దాం. ఓకేనా. అసెట్స్లో మనకి 2 రకాల అసెట్స్ ఉన్నాయి. ఏంటి మీకు అందులో కూడా చెప్తాను. ఈ బ్యాలెన్స్ షీట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం మెయిన్ బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకుంటే, మీరు ఇక్కడ చూసుకుంటే ఇది 2024ది. ఓకేనా, మీకు ఇక్కడ కనబడుతుందా? ఆగండి, ఎల్లో కాదు బ్లూ పెడతాను. ఇక్కడ మీకు కనబడుతుందా? ఇది 2024ది, 2020 అంటే ఇది లేటెస్ట్. ఈ హైలైట్ ఉండేవన్నీ లేటెస్ట్ది. ఓకేనా, మీకు ఇక్కడికి అర్థమైంది కదా. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ కరెంట్ యాసెట్స్, కరెంట్ యాసెట్స్. అంటే మనకి యాసెట్స్ అంటే ఏంటి చెప్పాను, ఆస్తులు. అసెట్స్ అంటే ఏంటి, ఆస్తులు. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసారు కదా, ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ అని. అంటే ఇప్పుడు సపోజ్ నేను నా కంపెనీలో ఉన్న మెషిన్స్, లేదంటే ఏవైనా నాకు ప్రాపర్టీస్ ఉన్నాయనుకో, ల్యాండ్, నా కంపెనీ సంబంధించిన ఏమైనా ల్యాండ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి నాన్ కరెంట్ యాసెట్స్ మాట. ఓకేనా. అంటే ఇవి ఒక సపోజ్ ఒక మెషిన్ కొన్నాను. ఒక మెషిన్ 1 ఇయర్లో ఒక 1 ఇయర్ వరకు పనిచేయదు కదా, మినిమం 5-10 ఇయర్స్ ఉంటుంది కదా దాని వర్కింగ్ కెపాసిటీ. అందుకే ఎక్విప్మెంట్స్ కూడా మనకి నాన్ కరెంట్ యాసెట్స్లోకి వస్తాయన్నమాట. ఏవైతే మెషిన్స్ 1 ఇయర్ కన్నా ఎక్కువ పనిచేసిన, ప్లాంట్స్ కానీ ప్రాపర్టీస్ 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉండేవన్నీ మనకి నాన్ కరెంట్ యాసెట్స్. మనకి నాన్ కరెంట్ యాసెట్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ తగ్గాయి. ఓకేనా, యాసెట్స్ అనేవి మనకు తగ్గాయి. చూసుకుంటే మనకి 2023లో చూసుకుంటే 76, ఇవన్నీ క్వార్టర్లో గైస్. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ కోర్స్ అని వచ్చింది కదా, 76641 ఉంటే ఈ ఇయర్ మటుకు 73124 ఉన్నాయి. అంటే ఈ ఇయర్ మనం అంటే నాన్ కరెంట్ యాసెట్స్ మన ఈ వాల్యూ తగ్గిందన్నమాట. ఓకేనా, ఇది బ్యాడా గుడ్ అని నేను చెప్పట్లేదు, జస్ట్ మీకు వాల్యూ గురించి చెప్తున్నాను. ఓకేనా, బ్యాడా గుడ్ అనేది అంతా కంపెనీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ ఉంది, ఆస్తులు తగ్గాయి అంటే మనకి ఇప్పుడు సపోజ్ 2023లో ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయేమో చాలా మెషిన్స్, అవన్నీ తీస్తుంటారు, చెప్పలేము కదా, ఏవైనా అవ్వచ్చు. ఓకేనా. ప్లాంట్ మళ్ళీ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏదైనా నేను ఒక కంపెనీ బిల్ చేద్దాం అనుకుంటున్నాను వేరేది, దానికి ఎంత క్యాపిటల్ పెట్టాను చూసారా, లాస్ట్ టైం కన్నా ఈసారి నేను ఆ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి పెట్టాను. అంటే ఇంత క్యాపిటల్ మనం పెట్టాం ఒక కంపెనీ మీద, ఆ కంపెనీ ఇంకా అవుతుంది, మన ఫ్యూచర్లో మనకి ఇంకా మంచి లాభాలు రావచ్చు కూడా ఆ కంపెనీ నుంచి, అలా కూడా మనం చూసుకోవచ్చు. దీని తర్వాత ఇవన్నీ ఉంటాయి మనకి. అయితే మనకి నాన్ కరెంట్ యాసెట్స్ అనేవి అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్న ఆస్తులు మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పెరిగాయి కదా, ఆస్తులు పెరిగాయి మనకి 202,271.81 పెరిగాయి. లాస్ట్ టైం ఎంత 184.52. ఓకేనా, ఇవి యాసెట్స్ అంటే నాన్ కరెంట్ యాసెట్స్. ఇవి కరెంట్ యాసెట్స్ ఏంటి మనకి, కరెంట్ యాసెట్స్లో ఇన్వెంటరీస్ అంటే సపోజ్ ఇప్పుడు ఏవైనా నేను సపోజ్ ఇప్పుడు టాటా మోటార్స్ అనుకో, కొన్ని మోటార్స్ అనేవి గోడౌన్లో ఉన్నాయి, ఇంకా అవి సేల్కి వెళ్ళలేదు, అవి ఈ ఇయర్లో సేల్కి వెళ్ళిపోతాయి, అవి ఇన్వెంటరీస్ అన్నమాట. ఓకేనా, అవి ఇన్వెంటరీస్. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ఇంకో చూసారా, లాస్ట్ టైం కన్నా ఈసారి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం తగ్గింది. టాటా మోటార్స్లో మనకు లాస్ట్ టైం కన్నా ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఇచ్చామన్నమాట, అంత ఇన్వెస్ట్ చేయలేదు ఎవరో టాటా మోటార్స్ వాళ్ళు. లోన్స్ చూసుకున్న లోన్ ఎక్కువ ఇచ్చారు, లాస్ట్ టైం కన్నా కొంచెం లోన్ పెరిగింది. అంటే మన కంపెనీ వేరే వాళ్ళకి లోన్ ఇచ్చారు, అవి మనకి ఆస్తులే కదా, మనం డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చాం, మనకి అవి ఆస్తులే కదా, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి కాబట్టి ఆస్తులు. అలాగే మీకు చూసుకుంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్, ఇది ఇంపార్టెంట్ చాలా. బ్యాంక్ బ్యాలెన్స్ చూసారు కదా, లాస్ట్ టైం కన్నా ఇప్పుడు మనకి ఇంకా బ్యాలెన్స్ పెరిగింది, మనకి 5,791 ఇంకా పెరిగింది అన్నమాట. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మనకి పెరిగింది. ట్రేడ్ రిసీవబుల్స్ ఏంటి అంటే కరెంట్ యాసెట్స్లో ఇంకా మనకి కొన్ని కంపెనీ నుంచి రావాల్సిన డబ్బులు ఉన్నాయన్నమాట మనకి. అంటే మనం వాటికి
అన్నీ ఇస్తాం. సపోజ్ టాటా మోటార్స్ కదా మనం మాట్లాడుతుంది. టాటా మోటార్స్ మన మోటార్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసాము. వాళ్ళు డబ్బులు ఇంకా ఇవ్వాలన్నమాట. కొన్ని కంపెనీ డీలింగ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ మోటార్స్ ఇస్తున్నాం, వెంటనే ఇచ్చేయాల్సి అవసరం లేదు. మనం టైం ఇస్తామన్నమాట. ఈ టైంలో మీరు మనీ ఇచ్చేయండి అని మనం టైం ఇస్తాం. అవే మాట ట్రేడ్ రిసీవబుల్స్ అన్నమాట. ఈ కంపెనీలో ఇంకా ఇన్ని రావాల్సినవి ఇన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ కంపెనీలో వచ్చేస్తే ఇవన్నీ మన ఆస్తులు. ఇవన్నీ కూడా మన ఆస్తులు పెరిగాయి. నాన్ కరెంట్ యాసెట్స్ కూడా మనకి పెరిగాయి. ఆస్తులు పెరిగాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మన ఆస్తులు పెరిగాయి అన్నమాట. అలాగే మీరు కరెంట్ యాసెట్స్లో కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఆస్తులు పెరిగాయి మనకి. అంటే ఇది మంచి నోటే కదా. అదర్ ఫైనాన్షియల్ యాసెట్స్ ఇవన్నీ. ఇప్పుడు మన ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఈ స్క్రీనర్లోకి వచ్చేద్దాం. ఈ స్క్రీనర్లోకి వచ్చేసినాక ఇక్కడ మీరు యాసెట్స్లో చూసుకుంటే ఫస్ట్ ఫిక్స్డ్ యాసెట్స్ చూసుకుంటే మనకి 2024లో మనకి ఇక్కడ మనకి తగ్గింది. ఫిక్స్డ్ యాసెట్స్లో మనకి 2024లో తగ్గింది. మనకి ఈ చేంజ్ అనేది 2023 నుంచే మనకి కనిపించింది. అంటే 2023లోనే మనకు కొంచెం తగ్గింది సేల్స్. మనకి ఫిక్స్డ్ యాసెట్స్ అనేవి ఇప్పుడు కూడా తగ్గాయి. ఓకేనా. 2024లో కూడా మనకి తగ్గాయి. అంటే ఇక్కడ మనకి చేంజ్ కనిపించింది చూసారా. ఇక మనకి డిక్రీజ్ అయినట్లు కనిపించింది. ఇది డెఫినెట్గా చార్ట్లో ఇంపాక్ట్ ఉంటుంది. మనకి డెఫినెట్గా షేర్ ప్రైస్లో తగ్గుతుంది. ఎందుకంటే ఈ 2023 నుంచి చూసుకుంటే కన్ఫర్మ్గా చిన్న డిప్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఓకేనా. అలాగే CWIP అంటే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మాట. అంటే ఇంకా క్యాపిటల్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం చూసుకుంటే మనకి 2018 నుంచి మనకి తగ్గినట్లు కనిపిస్తున్నాయి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తగ్గినట్లు కనిపించే మళ్ళీ 2024లో మళ్ళీ ఇంక్రీజ్ అయినట్లు కనబడుతుంది. అంటే మళ్ళీ కంపెనీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇంకా మన కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే కంపెనీది మనకి 2018 నుంచి మనకి కొంచెం తగ్గే ఇన్వెస్ట్మెంట్స్. మళ్ళీ 2021లోనే కొంచెం పెరిగాయి. మళ్ళీ ఇక్కడ నుంచి పెరిగాయి. మళ్ళీ ఇక్కడ 2024లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గాయి. అంటే మన కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, ప్లస్ వేరే కంపెనీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు అన్నమాట. ఇది మాట ఇన్వెస్ట్మెంట్స్ గురించి. దీన్ని బట్టి మనం చూసుకోవాలి. అలాగే అదర్ అసెట్స్లో చూసుకున్నా కూడా ఇవన్నీ షార్ట్ టర్మ్ లోన్స్, అంటే మనం ఇచ్చిన లోన్స్, వేరే కంపెనీకి ఇచ్చిన లోన్స్ కానీ, మన దగ్గర ఉన్న క్యాష్ కానీ, ఇంకా ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఇంకా ఎంత మనకి ఇవ్వాలి వేరే వాళ్ళు, అవన్నీ అదర్ అసెట్స్లోకి వస్తాయి. మన టోటల్ అసెట్స్ చూసుకుంటే కొంచెం తగ్గాయి. 2021లో కూడా 21 నుంచి 22లో చూసుకుంటే కొంచెం తగ్గింది. ప్లస్ ఇక్కడ మళ్ళీ 2023 నుంచి 2024 నుంచి మళ్ళీ పెరిగింది. అంటే మనకి 2022లో 2021లో కొంచెం తగ్గాయి. అప్పుడు మనకి కరోనా కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి అన్నీ తగ్గాయి. ఈ డిప్లో కొనుక్కుని ఉంటే బాగుంటుంది మనకి షేర్ ప్రైస్. ఓకేనా. చూసుకుంటే టోటల్ అసెట్స్ అనేవి మనకి పెరుగుతూనే ఉన్నాయి. టాటా మోటార్స్లో టోటల్ అసెట్స్ మనకి పెరుగుతున్నాయి. ఓకే, బాగుంది. టోటల్ అసెట్స్ మనకి పెరుగుతున్నాయి. ఓకేనా. ఇలా మనం చూసుకోవాలి గైస్. ఈ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అనేవి ఎలా చూసుకోవాలో మనం చూసుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడ చార్ట్ చూసుకున్నా కూడా, ఓకేనా, ఇక్కడ మనం చార్ట్ చూసుకుంటే 1 ఇయర్ చార్ట్ చూసుకున్నా కూడా మనకి పెరుగుతుంది. ఓకేనా. 1 ఇయర్ ఇది జాన్ మార్చ్ ఇక్కడ మనం చూసుకోండి. ఇక్కడ ఓకే ఒకసారి మనం 3 ఇయర్స్ చార్ట్ చూడండి. ఓకే, మనకి టాటా మోటార్స్ బాగానే వర్క్ చేస్తుంది చూసారా. మన చార్ట్ అనేది పైకి వెళ్తుంది. ఇలా బ్యాలెన్స్ షీట్లో మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. మనకు ఆస్తులు ఏంటి, క్యాష్ ఎంత ఉంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇంకా డీటెయిల్ కంటే మనం ఇక్కడ చూసుకుంటాం ఏంటి మనకు అసలు యాసెట్స్ ఎలా ఉన్నాయి, నాన్ కరెంట్ యాసెట్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ యాసెట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మన ఆస్తులు పెరుగుతున్నాయా లేదో అని మనం నీట్గా చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇవి యాసెట్స్ తర్వాత ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్. ఓకేనా. ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్లో ఈక్విటీస్ లయబిలిటీస్ ఏంటి అంటే మీకు ఇంకా ఈజీగా చెప్తాను. యాసెట్స్ గురించి అర్థమైంది కదా గైస్. యాసెట్స్ గురించి మొత్తం క్లియర్ అయిపోయింది కదా. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే చెప్తాను. యాసెట్స్ గురించి మొత్తం అయిపోయింది కదా. యాసెట్స్లో కరెంట్ యాసెట్స్ అంటే ఏంటి, నాన్ కరెంట్ యాసెట్స్లో ఏంటి, నాన్ కరెంట్ యాసెట్స్లో క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేదంటే మనకి లోన్స్ ఇచ్చిన అవన్నీ కూడా మనకి యాసెట్స్లో నీట్గా బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. మనం నీట్గా చదువుకుంటే అర్థమవుతుంది అన్నమాట. నీట్గా ఈ బ్యాలెన్స్ షీట్లో చదివితే మనకి ఇక్కడ అర్థమవుతుంది.
అంటే మనకి ఆస్తులు పెరుగుతున్నాయా లేదని కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆస్తులు మనకి పెరిగాయి. ఓకేనా, 2023తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి పెరిగాయి. ఇది యాసెట్స్ గురించి. ఇప్పుడు మన ఈక్విటీ లయబిలిటీస్ గురించి. ఈక్విటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, నా దగ్గర కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఏం చేస్తాను అంటే, వేరే ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి నా కంపెనీ గురించి నేను చెప్తాను. నా కంపెనీ గురించి చెప్పి వాళ్ళకి నా కంపెనీలో వాటా ఇస్తా. ప్రాఫిట్ వచ్చినా లాస్ ఇచ్చినా వాళ్ళకి వాటా ఇస్తామంట. అది నచ్చితే నా కంపెనీ మీద డబ్బులు పెడతారు, నేను వాళ్ళకి కంపెనీ ఒక వాటా ఇస్తా. సపోజ్ ఇప్పుడు నా దగ్గర కంపెనీ 100% ఈక్విటీ నా దగ్గర ఉంది. ఓకేనా, నా దగ్గర 100% ఈక్విటీ నా దగ్గర ఉంది. సపోజ్ నేను 20% ఈక్విటీ అనేది ఒక ఇన్వెస్టర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఆడి దగ్గర నుంచి ఒక 10,000 100 కోట్లు అనుకుందాం. 100 కోట్లు ఆడి దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను అన్నమాట మొత్తం. ఇలాగా ఇది నా కంపెనీ, ఇది నా ఐడియా, నువ్వు నా కంపెనీలో ఇన్వెస్ట్ చెయ్యి, మంచి లాభాలు ఉంటాయి అని చెప్పి ఆడికి నేను 20% ఈక్విటీ ఇస్తాను. ఇచ్చి ఆడి దగ్గర 100 కోట్లు నేను తెచ్చుకుంటాను అనమాట. ఈ 100 కోట్లు ఏంటంటే ఆడికి ఇవ్వవసరం లేదు, ఎందుకంటే నేను 20% ఆడికి నా దాంట్లో వాటా ఇచ్చేసాను. ఒకవేళ నా కంపెనీ రేపు మంచి ప్రాఫిట్స్లో ఉన్నా ఆడికి 20% ఆడికి ప్రాఫిట్స్ ఇచ్చేయాలన్నమాట. అది మాట ఈక్విటీ అంటే అర్థమైంది కదా. అంటే అదే డబ్బులు తీసుకొని మనం వాటా ఇస్తాం, అది ఈక్విటీ. లయబిలిటీస్ అంటే ఏంటంటే అప్పు. అంటే లోన్ తీసుకుంటాం అన్నమాట. బ్యాంక్ నుంచి లోన్ కానీ, లేదంటే ఎవరైనా బ్యాంక్ నుంచి కాదు, ఏదైనా మంచి ఇన్వెస్టర్ నుంచి ఉన్న ఆడి దగ్గర నుంచి లోన్ తీసుకుంటాం అంటే అప్పు తీసుకుంటాం. ఇవన్నీ లయబిలిటీస్లోకి వస్తాయి. ఓకేనా, అర్థమైంది కదా. లయబిలిటీస్, ఈక్విటీ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి అర్థమైంది. ఈక్విటీ అంటే మనం వాటా ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. లయబిలిటీస్ అంటే మనం వాటా ఏమో అప్పే తెచ్చుకుంటాం, లోన్ తెచ్చుకుంటాం అంటే ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తుంది కదా బ్యాంకు, అది లోన్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈక్విటీ అండ్ లయబిలిటీస్లో సెక్షన్లోకి వస్తే, ఈక్విటీ లయబిలిటీస్లో నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ చెప్పాను కదా. నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ అంటే నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే అప్పుడు ఏవైతే 1 year కన్నా ఎక్కువ ఉన్నాయో, అంటే 1 year కన్నా ఎక్కువ ఎప్పుడైనా కట్టొచ్చు అన్నమాట, అవి నాన్ కరెంట్లోకి వస్తాయి. ఈ ఇయర్లో కట్టాల్సిన అప్పులు ఏవైనా ఉంటే అవి కరెంట్ లయబిలిటీస్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఈక్విటీ చూద్దాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అయితే మనకి లాస్ట్ ఇయర్ ఎంత ఉందో అంతే ఉంది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ ఎంత ఉందో అంతే ఉంది. అలాగే అదర్ ఈక్విటీ అవన్నీ చూసుకున్నా కూడా టోటల్గా ఈక్విటీ ఎంత ఉంది, ఈక్విటీ లాస్ట్ ఇయర్ కన్నా మనకి పెరిగింది. అంటే ఇన్వెస్టర్స్ మన కంపెనీలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా, ఇన్వెస్ట్ చేసి మనం డబ్బులు తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువ డబ్బులు మనకి పెడుతున్నారు. ఓకేనా, ఇది ఈక్విటీ అన్నమాట. మీరు చూసుకుంటే ఇది ఈక్విటీ అన్నమాట. ఓకేనా, అంటే మనకు పెరిగింది, లాస్ట్ టైం కన్నా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెరుగుతుందన్నమాట, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇది ఈక్విటీ. అండ్ ఇప్పుడు లయబిలిటీస్లో చూసుకుంటే, లయబిలిటీస్లో నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్లో చూసుకుంటే బారోయింగ్స్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ బారోయింగ్స్ అన్నీ ఇంపార్టెంట్. బారోయింగ్స్ అంటే ఏట్లేదు, అప్పు చూసుకుంటే మీరు లాస్ట్ టైం కన్నా ఈ టైం తగ్గింది, ఇది గుడ్ న్యూస్. ఓకేనా, లాస్ట్ టైం మీరు 88,695 కోట్ల రూపాయలు మనం బారోయింగ్స్ తెచ్చుకున్నాం, అంటే అప్పు తెచ్చుకున్నాం. కానీ ఈ ఇయర్ తగ్గాయి, చూసుకుంటే ఈ ఇయర్ తగ్గాయి, నాన్ కరెంట్ అసెట్స్లో తగ్గాయి. ఓకేనా, అంటే బారోయింగ్స్ తగ్గి అప్పులు తగ్గుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అలాగే లీజ్ లయబిలిటీస్ ఇవన్నీ మనకి ఉంటాయి. టోటల్గా ఇక్కడ మీరు అదర్ నాన్ కరెంట్ లయబిలిటీస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గాయి. ఇది మంచి న్యూస్. అంటే మనకి కంపెనీ యొక్క లయబిలిటీస్ తగ్గుతున్నాయి, అంటే అప్పులు తగ్గుతున్నాయి, కంపెనీ యొక్క అప్పులు తగ్గుతున్నాయి. అలాగే మీరు కిందన కరెంట్ లయబిలిటీస్ చూసుకుంటే, కరెంట్ లయబిలిటీస్లో మనకు బారోయింగ్స్, ఇక్కడ కూడా మనకు బారోయింగ్స్, అంటే ఈ ఇయర్లో బారోయింగ్స్ చూసుకుంటే ఈ ఇయర్లో బారోయింగ్స్ కూడా కొంచెం తగ్గాయి. ఓకే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక 300 కోట్లు 600 కోట్లు ఎంతో తగ్గాయి. ఓకేనా, బారోయింగ్స్ మనకి ఇంపార్టెంట్. అలాగే టోటల్గా చూసుకుంటే కరెంట్ లయబిలిటీస్ చూసుకుంటే కూడా కరెంట్ లయబిలిటీస్ పెరిగాయి. ఓకేనా, అంటే ఈ ఇయర్ కట్టాల్సిన అప్పులు ఎక్కువ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే
ఇయర్ కట్టాల్సిన అప్పులు ఎక్కువ ఉన్నాయి. టోటల్గా ఈక్విటీ అండ్ లయబిలిటీస్ చూసుకుంటే లాస్ట్ టైం కన్నా ఈసారి పెరిగింది. మనకి ఈక్విటీ అండ్ లయబిలిటీస్ పెరిగింది. అలాగే మనకి ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్ పెరిగింది కదా అంటే కంపెనీ లాస్లోకి వెళ్తుంది కదా అని మనం అనుకోకూడదు. అలాగే మీరు టోటల్ యాసెట్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే యాసెట్స్ ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ లయబిలిటీస్ కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే నేను అంటాను యాసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఎందుకంటారంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, మళ్ళీ ఒక ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. సపోజ్ ఒక ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. నేను ఒక ల్యాండ్ కొందాం అనుకుంటున్నానంటే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి నేను ఈక్విటీ ఇచ్చి షేర్ హోల్డర్స్ నుంచి, లేదంటే ఓనర్స్ నుంచి, షేర్ హోల్డర్స్ నుంచి ఆర్ ఓనర్స్ నుంచి డబ్బులు తెచ్చుకుంటాను, అంతే కదా. అదొకటి ఉంది. లేదంటే లోన్ తీసుకుంటాను, లేదంటే నాకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి షేర్ హోల్డర్స్కి ఇవ్వకుండా నేను తెచ్చుకొని నేను ఇక్కడ ల్యాండ్ కొంటాను. ఇవే కదా. అందుకే యాసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్ అంటామంట. మనకి ఎన్ని ఆస్తులున్నా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు కావాలంటే మనం లేదంటే షేర్ హోల్డర్స్ నేను అడుగుతాం, లేదా అప్పులు లయబిలిటీస్ లోన్ అయినా తీసుకుంటాం. ఏవైనా ఈ మూడే కదా చేస్తాం. ఏదో ప్రాఫిట్ నుంచి వాడుకుంటాం, లేదంటే లోన్ తీసుకుంటాం, లేదంటే షేర్ హోల్డర్స్ నుంచి ఓనర్స్ నుంచి డబ్బులు తీసుకుంటాం అన్నమాట. అందుకే యాసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ అంటామన్నమాట. మనకి ఆస్తులు పెరిగితే మనకి ఈక్విటీ లయబిలిటీస్ కూడా పెరుగుతాయి. అందుకే ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ చూసుకుంటే సేమ్ ఉంటాయి. దేనికి? టోటల్ యాసెట్స్ అండ్ టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ కూడా సేమ్ ఉంటాయి మనకి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చూసుకోవాలంటే, కంపెనీ మనకి బ్యాలెన్స్ షీట్ చదువుతున్నప్పుడు ఆ కంపెనీ ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, ఆస్తులు ఎలా ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం కంపెనీస్ టోటల్ యాసెట్స్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనం జడ్జ్ చేయలేం. కాబట్టి ఆ కంపెనీ మనం బ్యాక్గ్రౌండ్ చదవాలి. అసలు ఆ కంపెనీ దేనికి ఫ్యూచర్లో యూజ్ ఉంటుందో ఉండదా. జస్ట్ ఈ నెంబర్స్ అనేవి మనకి ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు ఈ నెంబర్స్ అనేవి. కాబట్టి మనం కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ చూసుకొని ఆ కంపెనీ దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఉంది చూసారా, ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో మనకి నోట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, మీరు ఇక్కడే చూసుకుంటే ఆగండి, మీరు ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఆగండి, 281 కదా, ఆగండి. ఈ 281లో చూసుకుంటే ఇక్కడ నోట్స్ ఉన్నాయి చూసారా, ఈ నోట్స్ వెళ్ళి మీరు చదవాలి. ఈ 3B 3C అంటే పేజ్ నెంబర్స్ మాట. నెంబర్స్ 3B అంటే థర్డ్ పేజ్లో 3B అలా నోట్స్ మాట. ఈ నోట్స్ మీరు చదివితే మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ యాసెట్స్ ఉన్నాయి, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది 10,000, ఇక్కడ సంథింగ్ ఎంత నెంబర్ ఉంది, ఈ 3Cలో ఉంది. అసలు ఇది దేని మీద వర్క్ చేస్తుంది, ఈ డబ్బులు అనేది దేని మీద పెట్టిందో మీరు అందులోకి వెళ్ళి చదివితే మీకు యూస్ఫుల్ అవుతుంది, మీకు తెలుస్తుంది అన్నమాట. ఒక నాలెడ్జ్ వస్తుంది, మీ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందో ఒక నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇలాగా మనం బ్యాలెన్స్ షీట్ చదువుతాం. అంతేగాని బ్యాలెన్స్ షీట్ ఇక్కడ 2,000 ఎంత ఉంది పెరిగింది, ఓకే కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ లాస్ట్ టైం కన్నా యాసెట్స్ పెరిగాయి అంటే ఆస్తులు పెరిగాయి, కంపెనీ బాగా వెళ్ళిపోతుంది అని కొనియకూడదు. మనం ఎక్కడెక్కడ పడుతుంది, ఎక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అసలు క్యాష్ ఎంత ఉంది, అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూసుకొని నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉంది, అవన్నీ మనం చూసుకోవాలి. అలాగే ఈక్విటీలో కూడా లయబిలిటీస్లో కూడా ఈ బారోయింగ్స్ మటుకు మనకు తగ్గాలి. ఓకేనా, ఇది ఒక నేను చెప్తాను, మనం బారోయింగ్స్ తగ్గాలన్నమాట. అప్పులు ఎక్కువ ఉండకూడదు, అప్పులు తగ్గితేనే కదా మనకు మంచిది అలా మాట. ఓకేనా. ఇలా మనం బ్యాలెన్స్ షీట్ చదువుతాం. అలాగే మీరు ఇక్కడ స్టాక్ స్క్రీన్లో చదివితే ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్ చూసుకోరా, ఈక్విటీ అంత ఇవ్వట్లేదు కంపెనీ, ఒక ఫిక్స్డ్ లాస్ట్ 2021 నుంచి సేమ్ ఈక్విటీయే మనకి ఈక్విటీ క్యాపిటల్ అనేది ఉంది. ఓకే. రిజర్వ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఒక కంపెనీ ఇది మీకు రిజర్వ్స్ అనేది ఇంకా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో బాగా చెప్తాను రిజర్వ్స్ గురించి. ఈ రిజర్వ్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో బాగా చెప్పుకోవచ్చు. రిజర్వ్స్ అంటే ఏమీ లేదు, ఒక కంపెనీ ప్రాఫిట్లో ఉందనుకో, ఆ ప్రాఫిట్ షేర్ హోల్డర్స్కి ఇవ్వకుండా ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి దాచుకున్న డబ్బులు రిజర్వ్స్ అంటారు. ఇది మీ క్యాష్ ఫ్లోలో ఇంకా మీకు బాగా చెప్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇంకా బాగా చెప్తారు. బారోయింగ్స్ చూసుకుంటే ఇది లోన్స్ మాట. చూసుకుంటే
మనకి 2024లో బారోయింగ్స్ తగ్గాయి. ఓకేనా, అప్పు తీసుకోవడం తగ్గించింది మార్కెట్ మన టాటా మోటార్స్. అలాగే అదర్ లయబిలిటీస్ మీరు ఇది చూసుకుంటే చాలు గైస్, ఈ బ్యాలెన్స్ షీట్లో ఇది చూసుకుంటే చాలు. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే, ఇంకా డీటెయిల్గా చదువుదాం అనుకుంటే కంపెనీ గురించి ఇందులో మీకు నోట్స్ కూడా ఉంటాయి, అన్నీ చదువుకోండి, ఇంకా డీటెయిల్గా ఉంటాయి. ఓకేనా, ఇది గైస్ బ్యాలెన్స్ షీట్ గురించి. బ్యాలెన్స్ షీట్ అనేది అసెట్స్, ఈక్విటీ అండ్ లయబిలిటీ టూ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇది మనకు అదర్ లయబిలిటీస్ చూసుకుంటే ట్రేడ్ పేయబుల్స్, అదర్ లయబిలిటీస్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అదర్ లయబిలిటీస్ చూసుకుంటే మనకి పెరుగుతున్నాయి, అంటే లయబిలిటీస్ పెరుగుతున్నాయి, అంటే మా కంపెనీ అప్పు తెచ్చుకుంటుంది. దేనికైనా అవ్వచ్చు. ఒకటి కంపెనీ లాస్లోకైనా వెళ్ళిపోవచ్చు, లేదంటే కంపెనీ ఇంకా గ్రోత్కి ప్లాన్ చేస్తుంది అవ్వచ్చు. అవన్నీ మీకు అవన్నీ మీకు ఎక్కడ తెలుస్తాయంటే ఇందులో మీరు చదవాలి. ఇందులో ఇక్కడ నోట్స్ ఇచ్చారు కదా, ఇక్కడ మీరు చూసుకున్న నోట్స్ అని ఉంది కదా, ఈ నోట్స్లో ఎక్కడెక్కడ బారోయింగ్స్ తెచ్చుకుంటుందో, ఎందుకు బారోయింగ్స్ తెచ్చుకుంటుంది అవన్నీ మనం చదువుకుంటే మనకి కంపెనీ మీద బాగా అవగాహన వస్తుంది. ఓకేనా, మన చార్ట్ చూసుకుందాం. చార్ట్ చూసుకుంటే మనకి 5 years చార్ట్ చూసుకుంటే 2021, ఇది 2022, 2023, మనకి 2023 నుంచి కూడా మనకి 2024 వరకు కూడా కొంచెం బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. అంటే కంపెనీ అప్పులో ఇక్కడ మీరు చూసుకుంటే, మీరు ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే బారోయింగ్స్ 2023 నుంచి 2024 వరకు బారోయింగ్స్ తగ్గాయి, అప్పులు తగ్గాయి, మన కంపెనీ గ్రోత్ కూడా పెరిగింది. అలాగే అదర్ లయబిలిటీస్ పెరిగాయి కదా అని చెప్పి మనం నెగిటివ్ కూడా చూడకూడదు. ఎందుకంటే ఈ కంపెనీ లయబిలిటీస్ అప్పులు తీసుకుని ఇంకా బాగా ఇన్వెస్ట్ చేస్తుందేమో. అంతే కదా, బ్యాలెన్స్ షీట్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏం అర్థం కాకపోయినా మీరు నన్ను అడగచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో చూసుకుంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి కూడా తెలుసుకుందాం. బ్యాలెన్స్ షీట్ అనేది మీకు ఎలా డివైడ్ అయ్యింది మాత్రమే మీకు చెప్పాను. ఇందులో మంచి ఏంటి చెడు ఏంటి అని నేను కూడా చెప్పలేను, ఎందుకంటే నేను కూడా బాగా కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆ కంపెనీ అప్పు తెచ్చుకుంటుంది అంటే అది బ్యాడ్ అని చెప్పలేము కదా, ఎందుకంటే ఆ కంపెనీకి ఈక్విటీ ఇవ్వాలని ఇష్టం లేదేమో, ఆ కంపెనీ కాన్ఫిడెంట్గా ఉందేమో, నేను అప్పే తెచ్చుకుంటాను, నేను అప్పు అంతా తీర్చేయగలను, నేను పర్సంటేజ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా అనుకోవచ్చు కదా. అందుకే నేను మీ బ్యాలెన్స్ షీట్లో మీకు ఏటి ఇంపార్టెంట్ కదా అని చెప్పలేదు. మీరే తెలుసుకొని ఏంటని చెప్పాను. యాసెట్స్ అంటే ఏంటి, కరెంట్ యాసెట్స్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి అన్నీ కూడా చెప్పాను కదా. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరి మాట వినొద్దండి. ఎవరి మాట వినొద్దు, మీ నాలెడ్జ్ మీరు పెట్టండి. ఎందుకంటే ఎవడో గొట్టం కూడా చెప్పిన మాట మీరు ఎందుకు వింటారు చెప్పండి. నేనున్నాను, ఇప్పుడు ఈ కంపెనీ గురించి నేను చెప్తాను ఇవి అని, ఒక లాస్ వస్తే అందుకే మీకు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, అసలు ఏంటి బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయని మీకు చెప్పాను. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు అన్నీ ఇంకా డీటెయిల్గా చదువుకోండి. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది, ఎందుకు అప్పులు చేస్తుంది, అవన్నీ మీరు తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ అన్న, వీడియో మీకు నచ్చుతుందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. పీస్.